మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం బైన్సాలోని రజిత రాజేశ్వర్ గారి ఇంట్లో ఉన్నాం. వారి అబ్బాయి అనేక అంటే ఈ పిల్లవాడు చిచ్చర పిడుగు అని చెప్పాలి. ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు. ఒక లిటిల్ ఇంటెలిజెంట్, ఒక లిటిల్ మాస్టర్ మైండ్. 37 సెకండ్లలో రాష్ట్రాల రాజధానులు, అలాగే 30 దేశాల జాతీయ పతాకాలను గుర్తించడం, ఐడెంటిఫై చేయడం, అలాగే అందరూ ఏబిసిడీలు చెప్తారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అని చెప్తారు. కానీ ఇక్కడ హిమాంశు, వాళ్ళ అబ్బాయి పేరు హిమాంశు. ఇతను చెప్తున్నటువంటి పురాణ పురుషుల పేరు వింటే షాక్ అవ్వాల్సింది. ఏ టు జెడ్, ఏ నుండి జెడ్ వరకు పురాణ పురుషుల పేర్లు టకటకా చెప్పేస్తాడు. అసలు ఇంత చిన్న వయసులో అంటే ఈ అబ్బాయికి ఉన్నటువంటి నాలెడ్జ్ అమోఘంగా అనిపిస్తుంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు కావడం, పిల్లల్ని చాలా డిసిప్లిన్గా, చక్కగా మరి చదువులో ముందుండేలా పెంచడం అనేది నిజంగా ఒక ఆర్ట్. ప్రస్తుతం హిమాంష్, రాజేశ్వర్ రజిత గారి పుత్రుడైనటువంటి హిమాంష్తో ఉన్నాము. మరి అతను చెప్పేటువంటి ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తాడన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం. హాయ్ హిమాంషు, హౌ ఆర్ యూ? సెకండ్ ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూలు? క్లాస్ ఏ క్లాస్? సెకండ్ క్లాస్ చదువుతున్నావా? మరి ఇవన్నీ నీకు ఏ టు జెడ్ పురాణ పురుషుల పేర్లు కానీ, అలాగే క్యాపిటల్స్ కానీ చెప్పడం ఎవరు నేర్పించారు నీకు చిన్నప్పటి నుంచి? పప్ప అమ్మ నేర్పించారా? స్కూల్లో కూడా నేర్పిస్తుంటారా అప్పుడప్పుడు? మరి ఏది అడిగినా టకటక చెప్పేస్తావంట కదా. గుడ్ బాయ్. మరి నువ్వే చెప్పావా? మీ క్లాస్లో ఇంకెవరైనా చెప్తారా నీలాగా? నువ్వే ఎప్పుడే చెప్తావు. క్లాస్లో ఫస్ట్ వస్తున్నావా? మంచి మార్క్స్ కూడా వస్తాయా? ఓకే. ఇప్పుడు నువ్వు పురాణ పురుషుల పేరు చెప్తావంట కదా, ఏ టు జెడ్ చెప్తావా? ఓకే. A for Arjuna, B for Balaram, C for Chanakya, D for Dhruva, E for Ekalavya, F for Vedas, G for Gayatri Mata, H for Hanuman, I for Indra, J for Jatayu, K for Krishna, L for Lavakusha, M for Markandeya, N for Narada, O for Omkaram, P for Prahlada, Q for Queen Kandara, R for Rama, S for Surya, T for Tulasi, U for Yudhvagita, V for Vamana Avatar, W for Water Ganga, X for Chirabdi, Y for Yashoda, Z for Jambavanta. ఓకే, వెరీ గుడ్. పురాణ పురుషుల పేరు చాలా చక్కగా చెప్పావు. మరి క్యాపిటల్స్ కూడా చెప్తావంట కదా. ఎన్ని స్టేట్స్ మొత్తం? 28. ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్కి 28 క్యాపిటల్ చెప్తావు. ఓకేనా? మరి తెలంగాణకి క్యాపిటల్? హైదరాబాద్. ఓకే. ఆంధ్రప్రదేశ్? అమరావతి. అమరావతి. అరుణాచల్ ప్రదేశ్? ఇటానగర్. అస్సాం? దిస్పూర్. ఛత్తీస్గఢ్? రాయ్పూర్. గోవా? పనాజీ. గుజరాత్? గాంధీనగర్. ఉత్తరప్రదేశ్? లక్నో. మధ్యప్రదేశ్? భోపాల్. రాజస్థాన్? జైపూర్. సిక్కిం? గ్యాంగ్టాక్. ఉత్తరాఖండ్? డెహ్రాడూన్. ఓకే, వెరీ గుడ్. మధ్యప్రదేశ్? భోపాల్. మేఘాలయ? షిల్లాంగ్. నాగాలాండ్? కోహిమా. ఒడిస్సా? భువనేశ్వర్. పంజాబ్? చండీగఢ్. సిక్కిం? గ్యాంగ్టాక్. ఇంకేమన్నా గుర్తున్నాయా నీకు? 28 చెప్తావా? అట్లా అడిగితే నేను చెప్తావా? ఓకే. వెస్ట్ బెంగాల్? కోల్కతా. ఓకే, వెరీ గుడ్. చాలా అసలు నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు నిజంగా. అంటే టీచర్స్ మెచ్చుకుంటారా నిన్ను అప్పుడప్పుడు? మార్క్స్ బాగా వస్తాయి కదా. ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? తెలుగా, సైన్సా, మ్యాథ్సా, లేకపోతే సోషల్ స్టడీసా? ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం నీకు? ఏ సార్ ఇష్టం? ఇంగ్లీషా? ఓహో, వెరీ గుడ్. అమెరికా వెళ్తావు అయితే ఈ రోజుల్లో తెలుగు మీడియంస్ కానీ, తెలుగు భాషపై కానీ చాలా విచక్ష కొనసాగుతుంది. తెలుగు అంతరించిపోతున్నటువంటి ఈ కాలంలో హిమాంశు తెలుగు పదాలను చాలా చక్కగా, అది కూడా ప్రాసతో, ఒక్కొక్క కోడి ఎవరిది అనే ఒక పదాల అల్లిక, ప్రాసతో ఉన్నటువంటి పదాల అల్లికను ఎంత చక్కగా చెప్తున్నాడో ఒకసారి చూడండి. కోడి ఎవరిది? రాజుగారిది. ఎందుకు వచ్చింది? గుడ్డుకి వచ్చింది. ఏం గుడ్డు? బాతుగుడ్డు. ఏం బాతు? అడవి బాతు. ఏం అడవి? పుట్టడివి. ఏం పుట్ట? పాము పుట్ట. ఏం పాము? నల్ల పాము. ఏం నల్ల? కాకి నల్ల.
ఏం కాకి మాల కాకి ఏం మాల పూలమాల ఏం పూలు సన్న జాజులు ఏం సన్న నడుము సన్న ఏం నడుము మనిషి నడుము ఏం వంచి వంట మనిషి ఏం వంట పిండి వంట ఏం పిండి శనగ పిండి ఏం శనగ వేరు శనగ ఏం వేరు కొండ వేరు ఏం కొండ నా బంగారు కొండ. హిమాంశు ఇప్పటి వరకు పురాణ పురుషుల గురించి క్యాపిటల్స్ గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ ఇక్కడ అది ఏ దేశం చెందినటువంటి ఫ్లాగ్ ఇప్పుడు చెప్తాడు హిమాంశు. రెడీ అన్నా నువ్వు? ఓకే. మెక్సికో. మెక్సికోనా? ఓ వెరీ గుడ్. నెక్స్ట్ బ్రెజిల్. అవునా? ఓకే రైట్, బ్రెజిల్. నెక్స్ట్ చైనా. అవునా? స్టార్స్ ఉంటాయా చైనాకి? ఓకే రైట్. నెక్స్ట్ అమెరికా కదా. వెళ్తావా మరి అమెరికాకి? యునైటెడ్ స్టేట్స్ అని కూడా అంటారు కదా అమెరికన్. యుఎస్ఏ. ఇటలీ. అవునా? ఓకే రైట్. నెక్స్ట్ గ్రీస్. అది చెస్ లాగా ఉంది కదా, గ్రీస్. ఓకే. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే. వెరీ గుడ్ రైట్. ఓకే. సౌత్ కొరియా అనేది రైట్. ఓకే. కెనడానా? ఓకే రైట్. సో ఇది హిమాంశులో దాగినటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభ. సో వాళ్ళ తల్లిదండ్రులు పెంపకం అనేది ఇట్లా ఉంటుంది. చిన్నపిల్లలను ఇక్కడ స్కూలే కాకుండా ఇవి తల్లిదండ్రులు ఇద్దరు వారిని ఆర్ఎస్ఎస్లో కూడా ఈ హిమాంశును ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ మధ్య ఆర్ఎస్ఎస్ ప్రార్థనా స్థలంలో ఒక తీసినటువంటి ఫోటో కూడా ఒకటి వైరల్గా మారింది, పేపర్కి వచ్చినటువంటి ఆ ఫోటో ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఫోటో. అయితే ఇప్పుడు ప్రతి పిల్లలు చిన్నప్పటి నుండి పెరిగినటువంటి వాతావరణము అలాగే పెరిగినటువంటి నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు భవిష్యత్తులో ఏం కావాలన్నా కూడా అతను పెరిగినటువంటి వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే, తల్లిదండ్రులు వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉంటే ఏ పిల్లవాడైనా ఏ విద్యార్థి అయినా అతను అనుకున్నటువంటి జీవితంలో చాలా పైకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హిమాంశు. మున్ముందు హిమాంశు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, అలాగే సంఘంలో ఒక మంచి గుర్తింపు సాధించాలని చెప్పి సుమన్ టీవీ భావిస్తోంది. కెమెరామన్ బాలుతో శివ, సుమన్ టీవీ.